ఇదిగోండి సార్ తన ఫోటో. ఏం కాదు, ఊరుకోవే. సరే అమ్మా, ఊరుకోండి. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. మీ అమ్మాయికి ఏమీ కాదు, మీరు ధైర్యంగా ఉండండి. మీకు మాటిస్తున్నాను, మీ అమ్మాయి ఎక్కడున్నా సరే మీ ముందుకు తీసుకొస్తాను. అమ్మా, మీకు కూడా మాటిస్తున్నాను, మీ అమ్మాయికి కూడా ఏమీ కాదు, కానివ్వను. తను ఎక్కడున్నా మీ ముందుకు తీసుకొస్తాను. మీరు బాధపడకండి. అప్పటి వరకు ధైర్యంగా ఉండండి. అయ్యా, నాకు దండం పెడతాను, ఎలాగైనా సరే నా కూతుర్ని కాపాడండి. తన కోసమే ఈ ప్రాణం ఇంకా కొట్టుమిట్టాడుతుంది. ఎలాగైనా నా కూతుర్ని నన్ను కలపండి అయ్యా. ఏం కాదమ్మా, నేనున్నాను. ముందు మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి. మాధవ్ సార్. ఓకే సార్, పదండమ్మా. రాజుగారు, మిస్సింగ్ కేసు అంటే కంప్లైంట్ తీసుకోండి. అలాగే సార్. ఓకే ఓకే, ఉంటానండి. ఏమండి, కాఫీ. నానా, అమ్మా. ప్రియాంక, ఏమైంది? ఎందుకింత హ్యాపీగా ఉన్నావు? నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. అదే ఎందుకు? మాకు చెప్తే మేము హ్యాపీగా ఉంటాం కదా. ఎందుకంటే నేననుకున్నది సాధించాను. నా కల నెరవేరబోతుంది కాబట్టి. దేని గురించి ప్రియాంక నువ్వు చెప్పేది? ఇప్పుడు గౌతమ్ సార్ వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి మన ఇంటికి ఇన్వైట్ చేయండి. వాళ్ళలో ఒక్కరు కూడా కన్ఫర్మ్ గా నో చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తానికి నా మీద పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది. గ్రేట్ న్యూస్ ప్రియాంక. కానీ ఎలా? ఏం చేసావు? అందరినీ ఎలా కన్విన్స్ చేసావు? మీకు ఈ విషయం తెలియదు కదా. ఆ ఝాన్సీ స్వీటీ వంశీని ఇంట్లో నుంచి తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టి ఆ తప్పుని నా మీద వెయ్యాలని చూసింది. మరి ఇప్పుడు ఎలా? ఆ పిల్లలు దొరికారా? ఆ తప్పు నువ్వు చేయలేదని వాళ్ళకి తెలిసిందా? నాన్నా, మీరేం కంగారు పడకండి. ఆ ఝాన్సీ వేసిన ప్లాన్ ని తిప్పికొట్టి తననే వాళ్ళందరి ముందు దోషిగా నిలబెట్టాను. తనెలాంటిదో అని అందరికీ తెలియజేశాను. ప్రియాంక, నిజంగానే ఆ ఝాన్సీ అంత పనిచేసిందా? చేసే ఉంటుందిలే. ఎందుకంటే మొన్న బర్త్డే ఫంక్షన్లో కూడా ఫోటో ఫ్రేమ్ పగలగొట్టింది కదా. అయినా అలాంటి వాళ్ళతో జాగ్రత్తమ్మా. నువ్విలా చేశావని మళ్ళీ నిన్ను ఏమైనా చేస్తుందేమో. అమ్మా, తనకి అంత సినిమా లేదు. నానా, ముందు అవన్నీ వదిలేసి మీరు సోమేశ్వరరావు తాతయ్యకి ఫోన్ చేయండి. సరే, చేస్తున్నానమ్మా. కృష్ణప్రసాద్. హలో సార్, బాగున్నారా? ఒట్టి బాగోటమేంటి? చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషానికి కారణం మరెవరో కాదు, నా మనవరాలు ప్రియాంక. అవును కృష్ణప్రసాద్, నా మనవరాలు లేకపోతే స్వీటీ వంశీ ఇంటికొచ్చేవాళ్లే కాదు. వాళ్ళని తీసుకురాకపోతే మేమెక్కడ లేని సమస్యల్ని, తలనొప్పుల్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ మాకు అలాంటి పరిస్థితి రాకుండా మా మనవరాలు ఎంతో మేలు చేసింది. ఎంతైనా తను నా మనవరాలు కదా. సరే, ఆనందంలో పడిపోయి ఇంతకీ నువ్వు ఎందుకు ఫోన్ చేసావో అడగడం కూడా మర్చిపోయాను. చెప్పు కృష్ణప్రసాద్, ఏంటిలా కాల్ చేసావు? అదేం లేదు సార్, ఇంటికి రమ్మని లాస్ట్ టైం కూడా పిలిచాను, కానీ అప్పుడు కుదరలేదు కదా. అందుకే ఇప్పుడు పిలుస్తున్నాను. రేపు మీరందరూ రండి సార్.
ఒక్క నిమిషం కృష్ణప్రసాద్. కమలా, కమలా, ఏంటి మావయ్య? రేపు కృష్ణప్రసాద్ వాళ్ళు వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు. తిథులన్నీ బానే ఉన్నాయా? నువ్వు మూడాలు అవి ఇవి అని చెప్తుంటావు కదా, రేపు వెళ్ళటానికి ఏమైనా ఇబ్బంది ఉందా? ఆమ్, ఆ, ఆమ్, అదేం లేదు మావయ్య, రేపంతా మంచిగానే ఉంది. కృష్ణప్రసాద్, రేపు ఓకేనంట? అయితే మేమందరం రేపే వచ్చేస్తాం. ఓకే సార్. ఇప్పుడు హ్యాపీనా? సరే కమలా, రేపు వెళ్ళొద్దాం. ఈ విషయం ధనాకు కూడా చెప్పు. సరే మావయ్య. రాణి, రాణి. అక్క, ఇదేంటి కోర్టుకు వెళ్తున్నావా? అవును రాణి, నా సస్పెన్షన్ కంప్లీట్ అయిపోయింది. సో నేను ఈ రోజు నుంచి కోర్టుకు వెళ్ళొచ్చు. అక్క, నిజమా? ఎంత మంచి మాట చెప్పావు. వెళ్తున్నట్టు రాత్రి కూడా ఒక్క మాట చెప్పలేదు. పర్లేదక్క, నేను కోరుకున్నది కూడా ఇదే. హ్యాపీగా వెళ్ళక్క. సరే రాణి, నేను వెళ్ళొస్తాను. గౌతమ్ గారు, ఎందుకు వచ్చారు? నేను తప్పు చేశాను కదా. నాలాంటి వాళ్ళ దగ్గరికి మీలాంటి వాళ్ళు రాకూడదు. వస్తే మిమ్మల్ని కూడా తప్పు పట్టే అవకాశం ఉంటుంది. నాకంటే ఈ కష్టాలు అవమానాలు అలవాటైపోయాయి. దయచేసి ఇంక రాకండి. ఝాన్సీ, నువ్వు తప్పు చేసావని నా కుటుంబంతో పాటు ఈ ప్రపంచం అంతా కూడగట్టుకొని నమ్మినా కూడా నేను నమ్మను. ఎందుకంటే నీ మీదున్న నమ్మకం అలాంటిది. నువ్వేంటో నాకు బాగా తెలుసు. నువ్వు ఇలాంటి వాటికి ఫీల్ అవ్వద్దు. లైఫ్ అన్నాక ఇలాంటి కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మనం వాటిని ఎదుర్కోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. బావా, ఈ పరిస్థితి అక్క జీవితంలోకి దానంతట అదే రాలేదు. ఆ ప్రియాంక వల్ల వచ్చింది. మీ ఇద్దరిని దూరం చేయడానికి స్వీటీ వంశీల్ని మాయ చేసి ఇదంతా చేసింది. పాపం చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తన మాయ అర్థం కాక తను చెప్పమన్నట్టు చెప్పారు. ఝాన్సీ, ఏంటి రాణి చెప్పేది నిజమా? ప్రియాంక స్వీటీ వంశీలతో అబద్ధం చెప్పించిందా? రాణి, ఈ విషయం మీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? పిల్లలే చెప్పారు బావా. నేను చెప్పినట్టు చెప్తే మీరు హ్యాపీగా మీ పిన్ని దగ్గరే ఉండొచ్చు అని వాళ్ళకి చెప్పి వాళ్ళని మాయ చేసి ఆ నిందని అక్క మీద వేసింది. అందరి ముందు దోషిగా నిలబెట్టింది. ప్రియాంక ఎంతకి తెగించింది? తన స్వార్థం కోసం చివరికి పిల్లల్ని కూడా వాడుకుంటుందా? అసలు మనిషేనా తను? అలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. గౌతమ్ గారు, ఇప్పుడు తన మీద కోప్పడినా ఏం ఉపయోగం? నేను మా అక్క బావకిచ్చిన మాటని మధ్యలోనే ఆపేసింది. స్వీటీ వంశీని మీ కుటుంబానికి దగ్గర చేసి వాళ్ళు మీ కుటుంబంలో భాగవే అని అందరూ అనుకునేలా చెయ్యాలనుకున్నాను. కానీ నా ప్రయత్నాన్ని ప్రియాంక ఆపేసింది. ఝాన్సీ, ప్లీజ్, ఏం కాదు, ఫీల్ అవ్వకు. నీ ప్రయత్నం ఇక్కడితోనే ఆగిపోదు. కొద్ది రోజులాగు, తర్వాత అంతా మళ్ళీ సెట్ చేద్దాం. గౌతమ్ గారు, వద్దు. ఇప్పుడు మీరు నా కోసం ఏం చేసినా అది నేనే మీతో బలవంతంగా చేయించాను అని అంటారు. కాదు, ప్రియాంక అలా అందరితో అనిపిస్తుంది. అప్పుడు మీ విలువ కూడా అందరిలో తగ్గుతుంది, తగ్గేలా చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రియాంక ఇంతకు ముందు ప్రియాంక ఒకటి కాదు. తను చాలా మారిపోయింది. నన్ను ఎంత అవమానించినా పర్వాలేదు, కానీ నా వల్ల మీ విలువ ఎక్కడా కూడా తగ్గకూడదు. అది నాకు ఇష్టం లేదు. ఝాన్సీ, దారిన పోయే కుక్కలు మన మీద మురిగినంత మాత్రాన మన విలువ తగ్గినట్టు కాదు. నిజం ఈ రోజు కాకపోయినా
రేపటికైనా తెలుస్తుంది. నువ్వు బాధపడకు, భయపడకు, కొంచెం ఓపిక పట్టు. సమయం వచ్చినప్పుడు అందరికీ సరైన సమాధానం చెప్దాం. ఝాన్సీ, చాలా రోజుల తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్తున్నావు కదా, రా నేను డ్రాప్ చేస్తాను. బావ డ్రాప్ చేస్తాను అంటే అలా ఆలోచిస్తావేంటక్క? సస్పెన్షన్ అయిపోయిన తర్వాత మొదటిసారి కోర్టుకు వెళ్తున్నావు. ఇలా ఎవరో ఒకరు తోడుగా ఉంటే మంచిది కదా. ఏమీ ఆలోచించకుండా బావతో వెళ్ళక్క. సరే అయితే. పద. రంజిత్, మేడం. ఈ రోజున్న కేసుల ఫైల్స్ అన్ని రెడీ చేసి ఉంచావా? మేడం, ఇప్పుడు మీరు వాదించే కేసులకి అసలు ఫైల్సే అవసరం లేదు. అదేంటి? అంతే కదా మేడం, మీకు ఆ ఝాన్సీ ఉంటే ఫైల్స్ అవసరం గాని తను లేకపోతే కేసుని ఒంటి చేత్తో గెలిచేయరు. ఇంకా అలాంటప్పుడు ఫైల్స్ ఎందుకు మేడం? వేస్ట్గా మోతబరువు తప్ప. అందుకే భద్రంగా అన్నీ ఒక చోట మూట కట్టి పెట్టా. మూట కట్టాల్సింది ఫైల్స్ కాదు, నిన్ను రంజిత్. అదేంటి మేడం అలా అన్నారు? ఇప్పుడు నేనేం చేశాను? ఇప్పుడు మిమ్మల్ని పొగట్టం కూడా తప్పేనా? పొగిడావా? ఎక్కడా? ఝాన్సీ ఉంటే నాకు ఫైల్స్ అవసరం, తను లేకపోతే అవసరం లేదా? ఆ చెత్త నోరేసుకొని ఇలాగే వాగుతూ ఉండు. ఏదో ఒక రోజు పీకప్ పిసికి బావిలో పడేస్తా. దరిద్రం పోతుంది. మేడం అది కాదు మేడం. ఏది కాదు? హలో ప్రియాంక. హలో మేడం. ప్రియాంక, నీ వాయిస్ వింటుంటే చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఏంటి మ్యాటర్? అవును మేడం, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో అంత హ్యాపీనెస్? ఎందుకేంటి మేడం, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నా కల నెరవేరబోతోంది. గౌతమ్ సార్ వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటికి వస్తుంది. మా అమ్మా నాన్నతో వాళ్ళందరూ ఇక్కడికి రాగానే గౌతమ్ సార్తో నా పెళ్లి గురించి మాట్లాడమని చెప్పాను. వాళ్ళు సరే అన్నారు. ఇన్నాళ్ళు మనకా ఝాన్సీ అడ్డు, కానీ ఇప్పుడు మనకా అడ్డు తొలగిపోయింది. ఇంక మనకి ఏ ఇబ్బంది ఉండదు. గౌతమ్ సార్తో నా పెళ్లి అయిపోయినట్టే, ఏ అడ్డు లేకుండా. ఇదంతా మీ వల్లే మేడం. మీరు చేసిన హెల్ప్ ని నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఆల్ ది బెస్ట్ ప్రియాంక. వీలుంటే నేను కూడా రావడానికి ట్రై చేస్తాను. ట్రై చేయడం ఏంటి మేడం, మీరు తప్పకుండా రావాలి. ఇంత హెల్ప్ చేసినా మీరు రాకపోతే ఎలా? ప్రియాంక, నేను వచ్చినా రాకపోయినా నువ్వొక విషయం గుర్తుపెట్టుకో. ఏంటి మేడం అది? ఝాన్సీ తప్పు చేసిందని అందరూ నమ్ముతున్నారు, కానీ గౌతమ్ మాత్రం నమ్మలేదు, నమ్మడు కూడా. ఆ విషయంలో జాగ్రత్తగా డీల్ చేయి. అలాగే గౌతమ్ వచ్చినా కూడా నీతో పెళ్లి అంటే ఒప్పుకుంటాడనే నమ్మకం కూడా నాకు లేదు. అదేంటి మేడం, ఒక్కసారిగా నా ఆశలన్నీ నిరాశ చేసేశారు. నేను గౌతమ్ సార్తో పెళ్లికి ఏ అడ్డు లేదని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే మీరు నన్నొక్కసారి పైనుంచి కిందకి తోసినంత పని చేశారు మేడం. ఇప్పుడెలా మేడం? ప్రియాంక, బాధపడకు. ఇక్కడ గౌతమ్ అభిప్రాయంతో సంబంధం లేదు మనకి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంట్లో నీతో పెళ్లికి నో చెప్పడానికి ఎవ్వరూ లేరు. అది గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకో. గౌతమ్ చేసుకోను అని ముందుగా అడ్డం తిరిగితే వాళ్ళమ్మ సైడ్ నుంచి నరుక్కుంటూరా. నీకు పని జరుగుతుంది, నన్ను నమ్ము. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. గౌతమ్ గారు, థ్యాంక్స్. ఝాన్సీ, ఒక్క నిమిషం. సారీ ఝాన్సీ, నా కళ్ళ ముందే నీ మీద నింద వేసి అందరూ అన్ని మాటలు అంటున్నా కూడా సైలెంట్గా ఉండిపోయానే తప్ప ఏ ఒక్కరిని ఆపలేకపోయాను.
అందుకే సారీ ఝాన్సీ. కానీ ఆ టైంలో నేను ఎంత పెయిన్ అనుభవించుంటానో నాకు మాత్రమే తెలుసు. ఝాన్సీ, నీ ప్రయత్నాన్ని వృధా కానివ్వను. తొందరలోనే నిన్ను మా కుటుంబానికి దగ్గర చేస్తాను. అంతేకాదు, స్వీటీ వంశీల్ని మా కుటుంబంలో ఒకటిగా చేయాలని నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని నేను కూడా షేర్ చేసుకుంటాను. గౌతమ్ గారు, మీలాంటి మంచి మనిషి నన్ను నమ్మి నాకు తోడుగా ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది. ఝాన్సీ, ఇందులో గర్వపడ్డానికే ఉంది. నేను నిన్ను కాకపోతే ఇంకెవరు నమ్ముతాను? రంజిత్, మేడం. ఝాన్సీ ఇంటి కోర్టుకు వచ్చింది. తన సస్పెన్షన్ అయిపోయిందా? మేడం, నాకేం తెలుసు? నేను ఇప్పుడే కదా తను రావడం చూసింది. ఇలాంటివి కూడా తెలుసుకోకుండా నువ్వేం చేస్తున్నావు రంజిత్? ఝాన్సీ కోర్టుకు వస్తుందని, తన సస్పెన్షన్ అయిపోయిందని నువ్వు నాకు ముందే అప్డేట్ ఇవ్వాలి కదా. సారీ మేడం. పర్లేదులే, రానివ్వు రంజిత్. ఝాన్సీ లేక మరి బోర్ అయిపోయింది. ఇప్పుడు తను వచ్చింది కదా, గెలుపు మజానే వేరు. మేడం, అయితే ఫైల్స్ తీసుకురమ్మంటారా? రంజిత్, వస్తే వచ్చింది, కానీ తనతో పాటు గౌతమ్ ఎందుకు వచ్చాడు? డ్రాప్ చేయడానికి వచ్చి ఉంటాడు మేడం. సరే ఝాన్సీ, నాకు స్టేషన్కి టైం అవుతుంది, వెళ్తాను. బాయ్. ఒక నిమిషం గౌతమ్ గారు, అది చెప్పు ఝాన్సీ, ఏంటి? ఆ రోజు రాత్రి మిస్ అయిన అమ్మాయిల గురించి ఏమైనా తెలిసిందా? ఝాన్సీ, మన గొడవలో పడి నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. 2 అమ్మాయిల మిస్సింగ్ కంప్లైంట్స్ వచ్చాయి. నువ్వు ఒకసారి ఫ్రీగా ఉన్న టైంలో స్టేషన్కి రా. వాళ్ళ ఫొటోస్ చూద్దు కానీ నువ్వు చూసిన అమ్మాయిలు వీళ్ళు ఒకరే ఏమోనని కన్ఫర్మ్ చేద్దు కానీ. సరే గౌతమ్ గారు, నేను ఫ్రీ టైం చూసుకుని వస్తాను. ఓకే ఝాన్సీ, వస్తాను. సరే. ఝాన్సీ గారు, వెల్కమ్. మీకోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? మిమ్మల్ని ఇలా చాలా రోజుల తర్వాత కోర్టులో చూడటం చాలా హ్యాపీగా ఉంది మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఝాన్సీ, హాయ్ ఝాన్సీ, హౌ ఆర్ యూ? అందరూ చాలా రోజుల తర్వాత కోర్టుకు వచ్చావని గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నట్టున్నారు. ఏదో వాళ్ళ అభిమానం మేడం. పర్వాలేదే, అభిమానుల్ని బాగానే సంపాదించుకున్నావు. ఇప్పుడే ఝాన్సీ లేక గెలుపు మరీ బోర్ అయిపోయిందని రంజిత్తో అంటున్నా, నువ్వు ఇలా వచ్చేసావు. అవునవును మేడం, ఇప్పుడే మేడం అలా అన్నారు, మీరు ఇలా వచ్చేసారు. నువ్వు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఝాన్సీ. ఎందుకంటే ఎంతైనా నీ మీద గెలిస్తే ఆ మజానే వేరు కదా. అది ప్రొఫెషనల్గా అయినా పర్సనల్గా అయినా. మేడం, మీకు నాకు ప్రొఫెషనల్గా ఎంత పెద్ద వార్ అయినా ఉండొచ్చు, ఎందుకంటే మన ప్రొఫెషన్ అలాంటిది. కానీ పర్సనల్గా మీతో శత్రుత్వం ఉండాలని కానీ పెట్టుకోవాలని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు. మీరు కూడా అలాగే అనుకుంటారు అని నేను అనుకున్నాను. కానీ మీరు ప్రియాంకతో కలిసి స్వీటీ వంశీ విషయంలో అలా చేయడం నాకు నచ్చలేదు. నేను మిమ్మల్ని ఒకప్పుడు గొప్పగా ఊహించుకుని ఇన్స్పిరేషన్గా తీసుకునేదాన్ని. ఇందాక మీరు అన్నారే నేను చాలామంది అభిమానాన్ని సంపాదించుకున్నాను అని. కానీ ఒకప్పుడు మాత్రం నేను మీ అభిమానిని మేడం. అంతెందుకు, మీ దగ్గర జూనియర్గా చేయడానికి కూడా మీ ఆఫీస్కి వచ్చాను. అలాంటి మీరు ఇంత నీచంగా ఆలోచించి ఇంత దారుణానికి పాల్పడతారని అస్సలు అనుకోలేదు. ఏదైనా మీ క్యారెక్టర్కి ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీరు అంత ఉన్నత స్థాయి నుంచి నా మీద పగతో
గెలుపుని తప్పుదోవ పట్టిస్తున్నారు. మీరు గెలిచారని విర్రవీగుతున్నారు, కానీ ఆ గెలుపు కోసం మీరు ఎన్ని మెట్లు దిగారో, ఎంత దిగజారారో అన్న విషయం గుర్తు చేసుకోండి. అప్పుడే మీకు అర్థమవుతుంది గెలిచింది మీరా లేక నేనా అని. ఝాన్సీ, నువ్వు ఫినిష్. అదేంటి మృణాల్ని ఫోన్ చేసి అర్జెంటుగా గుడికి రమ్మని చెప్పింది? ఏమై ఉంటుంది? ఎందుకింత అర్జెంటుగా రమ్మంది? ఏంటి మృణాల్ని, ఎప్పుడూ లేనిది సడన్ గా ఫోన్ చేసి టెంపుల్కి రమ్మన్నావు? ఎందుకు? నీ కొడుకు గౌతమ్కి నీ మీద కానీ నీ మాట మీద కానీ ఏమాత్రం గౌరవం లేదు. ఈ విషయం చెప్దామనే పిలిచాను. ఏం చేశాడు మృణాల్ని? నువ్వు ఆ ఝాన్సీని కలవద్దని చెప్పినా నీ మాటని లెక్క చేయకుండా ఆ ఝాన్సీతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు. లేదు మృణాల్ని, గౌతమ్ అలా చేయడు. నా మాటని వాడు కాదనడు. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా వదినా? అయితే ఇందులో ఉన్నది ఎవరో ఒకసారి చూసి చెప్పు. ఇదే చివరిసారిగా చెప్తున్నాను, గౌతమ్ని మర్చిపో. ఇంక జీవితంలో గౌతమ్ని ఎప్పుడూ కలవను అని, గౌతమ్తో ఇంకెప్పుడు మాట్లాడను అని ప్రమాణం చేయి.